నిన్నటి నుండి టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 మ్యాచ్‌లు స్టార్ట్ అయ్యాయి. నిన్న మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. నిన్నటి మ్యాచ్ శ్రీలంకలో జరిగింది. శ్రీలంకలో ప్రెజెంట్ ఇప్పుడు ప్రతిరోజు వర్షం పడుతూనే ఉంది. అలా వర్షం పడుతుండేటప్పుడు మిగతా మ్యాచ్‌లన్నీ రద్దయితే ఎలా కాలిక్యులేట్ చేస్తారు? ఏ 2 టీముల్ని సెమీఫైనల్‌కి పంపిస్తారు? అంటే ప్రతి టీము 3 మ్యాచ్‌లు ఆడాలి. ఆ 3 మ్యాచ్‌లు రద్దయితే ఆ 4 టీముల్లో ఏ 2 టీముల్ని సెమీఫైనల్‌కి పంపిస్తారు? మరియు అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఇండియాలో గందరగోళం ఉంది. అభిషేక్ శర్మ వరుసగా ఫెయిల్ అవుతున్నాడు. అండ్ తిలక్ వర్మ మంచి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయలేదు. వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని అంటే వాళ్ళ రీప్లేస్‌మెంట్‌గా సంజు శాంసన్‌ని తీసుకురావాలని ఒత్తిడుంది. సో, సంజు శాంసన్‌ని తీసుకొని వస్తారా లేదా? దాని గురించి మరియు ఫైనల్‌గా సెమీఫైనల్‌కి ఏ 4 టీములెళ్తాయి? దీని గురించి కూడా ఈ వీడియోలో మనం మాట్లాడదాం. వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ నా ఛానెల్‌ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. సో, మనం వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వర్షం కారణంగా మ్యాచ్‌లన్నీ రద్దయితే శ్రీలంకలో జరిగే ప్రతి మ్యాచ్‌కి వర్షం ముప్పు ఉంది. సో, ఇలా రద్దయితే ఏం జరుగుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ టేబుల్‌లో అంటే వరల్డ్ కప్ స్టార్ట్ అవ్వకముందు ర్యాంకింగ్స్ బట్టి ఎవరు టాప్‌లో ఉన్నారో వాళ్ళనే తీసుకుంటారనమాట. గ్రూప్ బిలో ఎవరెవరున్నారంటే ఇంగ్లాండ్ ఉంది, న్యూజిలాండ్ ఉంది, పాకిస్తాన్ ఉంది, శ్రీలంక ఉంది. సో, ఈ 4 టీముల్లో ఎవరైతే టాప్‌లో ఉన్నారో ఆ 2 టీముల్ని సెమీఫైనల్‌కి పంపించేస్తారు. వరల్డ్ కప్ స్టార్ట్ అవ్వకముందు ఈ గ్రూప్ బిలో ఉన్న ఈ 4 జట్లలో ఇంగ్లాండ్ అండ్ న్యూజిలాండ్ పాకిస్తాన్‌ని శ్రీలంకతో పోల్చుకుంటే టాప్‌లో ఉన్నారు. సో, ఆ ప్రకారం ఇంగ్లాండ్ అండ్ న్యూజిలాండ్ టాప్ 2లోకే వెళ్ళిపోతారు. అంటే ఇంగ్లాండ్ ఫస్ట్ ప్లేసు, న్యూజిలాండ్ సెకండ్ ప్లేస్‌లో ఉంటారు. అంటే వర్షం కారణంగా రద్దయితే అన్ని మ్యాచ్‌లలా. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ ఇండియాలో సంజు శాంసన్‌ని ఎలాగైనా సరే అభిషేక్ రీప్లేస్‌గా గాని, తిలక్ వర్మని రీప్లేస్‌గా గాని చేయమని చాలా అంటే చాలా ప్రెషర్ ఉంది. దీనికి ఆల్రెడీ సూర్యకుమార్ యాదవ్ అంటే ఇండియన్ కెప్టెన్ ఆల్రెడీ దీనిపైన స్పందించారు. ఏంటంటే వరల్డ్ కప్ పూర్తయ్యే వరకు అంటే అభిషేక్ శర్మని గాని, తిలక్ వర్మని గాని మార్చేదే లేదనుకోని. ఎందుకంటే ఆల్రెడీ సంజు శాంసన్‌కి వరల్డ్ కప్ ముందు చాలా అంటే చాలా అవకాశాలిచ్చారు. దాన్ని ఏది కూడా ఒక్కటి కూడా సద్వినియోగం చేసుకోలే. సో, ఇప్పుడు వరల్డ్ కప్ స్టార్ట్ అయిన తర్వాత నిజంగానే అభిషేక్ శర్మ దగ్గర నుండి ఒక్క పెర్ఫార్మన్స్ కూడా రాలే. కానీ ఇప్పుడైతే ఎటువంటి ప్రయోగాలు చేసే అవకాశాలు లేవు అనుకోని సూర్యకుమార్ యాదవ్ మాటల్లోనే మనకు తెలుస్తుంది. ఇక తిలక్ వర్మ పాయింట్‌కొస్తే తిలక్ వర్మని యాంకర్ రోల్ ఆడమని చెప్పిందే గంభీర్ అండ్ సూర్యకుమార్ యాదవ్ అనుకోని సూర్యకుమార్ యాదవే చెప్పాడు. సో, తిలక్ వర్మని తీసే ప్రసక్తే లేదు. అంటే సంజు శాంసన్‌ని ఎట్టి పరిస్థితిలో రీప్లేస్ చేసే అవకాశాలు అస్సలు లేవు. అండ్ ఫైనల్‌గా ఏ 4 టీమ్‌లు సెమీఫైనల్‌కి వెళ్ళే అవకాశాలున్నాయంటే, అంటే ఇది నా పర్స్‌పెక్టివ్‌లో గ్రూప్ ఏ నుండి ఖచ్చితంగా ఇండియా టీమ్ అనేది సెమీఫైనల్‌కి వెళ్తుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే గ్రూప్ ఏలో సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, వెస్ట్ ఇండీస్ ఈ 3 కూడా సౌత్ ఆఫ్రికా ఎంతో కొంత పోటీ ఇస్తది. బట్ జింబాబ్వే అండ్ వెస్ట్ ఇండీస్ అంటే అవి పోటీ ఇవ్వలేవని కాదు. ఇప్పుడున్న ఇండియన్ టీమ్‌తో గెలవడం అంటే చాలా కష్టం. సో, ఇండియన్ టీమ్ అయితే ఖచ్చితంగా అయితే సెమీఫైనల్‌కి వెళ్ళిపోతుంది. అండ్ సౌత్ ఆఫ్రికా అండ్ జింబాబ్వే అండ్ వెస్ట్ ఇండీస్ ఈ 3 టీముల్లో ఖచ్చితంగా బెటర్ టీమ్ ఏదంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఫార్మ్ బట్టి చూస్తే సౌత్ ఆఫ్రికా టీమ్. జింబాబ్వే టీమ్‌ని కూడా ఎట్టి పరిస్థితుల్లో తక్కువ అంచనా వేయడానికి లేదు. వాళ్ళు ఓడించింది కూడా మామూలు టీమ్‌ని కాదు. ఆస్ట్రేలియా లాంటి టీమ్‌ని ఓడించేసి వచ్చారు. అండ్ వెస్ట్ ఇండీస్ కూడా ప్రెజెంట్ ఇప్పుడు బాగానే ఆడుతున్నారు. ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికాకు మాత్రమే జింబాబ్వే అండ్ వెస్ట్ ఇండీస్‌తో కంపేర్ చేస్తే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి సెమీఫైనల్ వెళ్ళడానికి. దానికి గల రీజన్స్ ఏంటంటే ఫస్ట్ మనం చిన్న టీమ్ నుండి వస్తాం. అంటే ఈ 4 టీముల్లో నా పరంగా చూసుకుంటే ఇప్పుడు జింబాబ్వే అనేది చిన్న టీమ్. పాయింట్ టేబుల్‌లో ప్రెజెంట్ ఈ 4 టీముల్లో కిందకుండే అవకాశాలు ఎక్కువగా ఎవరికున్నాయంటే జింబాబ్వేకి. ఎందుకంటే వెస్ట్ ఇండీస్, సౌత్ ఆఫ్రికా, ఇండియాతో పోల్చుకుంటే దీనికి అనుభవం తక్కువే. అంటే పెద్ద పెద్ద టీములతో ఆడే అనుభవం తక్కువ. మాక్సిమం ఇప్పుడు సౌత్ ఆఫ్రికా, ఇండియా, వెస్ట్ ఇండీస్ ఇవన్నీ పెద్ద టీములతో చాలా అంటే చాలా మ్యాచ్‌లు ఆడాయి. ఆ అనుభవం కూడా, ఆ ఎక్స్‌పీరియన్స్ కూడా వాళ్ళకుంటది. జింబాబ్వే చాలా అంటే చాలా తక్కువ మ్యాచ్‌లు ఆడింది కాబట్టి అందులోటు బౌలర్ విషయంలో వీళ్ళకి చాలా తక్కువ ఛాన్సెస్. అంటే మిగతా టీములతో పోల్చుకుంటే ముజర్బానీ, బ్రాడ్ ఈవెన్స్ అండ్ సికిందర్ రాజా వీళ్ళు ముగ్గురే రాణిస్తున్నారు. అండ్ బ్యాటింగ్‌లో బ్రైన్ బెన్నెట్ చాలా అంటే చాలా కీ రోల్ ప్లే చేస్తాడు. అంటే ఒకవైపు ఉండి యాంకర్ రోల్ అలాగే ఆడుతున్నాడు. అతను ఆడిన 4 మ్యాచ్‌ల్లో 3 మ్యాచ్‌ల్లో నాట్ ఔట్‌గా ఉన్నాడు. అండ్ సికిందర్ రాజా కూడా ఆడుతున్నాడు. మొరమని కూడా ఓపెనింగ్‌గా వచ్చి అతని రోల్ అతను ఆడుతున్నాడు. ప్రెజెంట్ వీళ్ళకున్న పెద్ద బలం ఏంటంటే ఆస్ట్రేలియాని ఓడించామనేదే మెయిన్ కాన్ఫిడెన్స్. ఆ బలం అనేది వీళ్ళకి ఖచ్చితంగా సెమీఫైనల్‌లో ఎంతో కొంత యూజ్ అవుతుంది. ఇండియాలో ఆడుతున్నారు కాబట్టి ఏ మ్యాచ్‌లు కూడా మాక్సిమం ఏంటంటే రద్దయ్యే అవకాశాలు లేవు. వీళ్ళు అన్ని మ్యాచ్‌లు కూడా ఆడుతారు. అండ్ నెక్స్ట్ వెస్ట్ ఇండీస్ టీమ్‌కొస్తే వీళ్ళకి ప్లేయర్స్‌కి ఎటువంటి కొదవ ఉండదు. కానీ వీళ్ళలో లోపించేదేంటంటే కన్సిస్టెన్సీ. వీళ్ళెప్పుడు కూడా టీమ్‌గా ఆడరనమాట. అదొక్కటే వీళ్ళకి మైనస్ ఎప్పుడు కూడా. అంటే ఎవరొచ్చినా సరే స్ట్రైక్ రొటేట్ చేయాలి అనుకుని ఉండదు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా హిట్టింగ్ పైనే దృష్టి పెడతారు. కానీ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న వరల్డ్ కప్‌లో సాయ్ హోప్ అంటే టెక్నికల్ బ్యాట్స్‌మెన్ వీళ్ళకి. అతనే కెప్టెన్. అతను చాలా అంటే చాలా మంచి రోల్ ప్లే చేస్తాడు. సో, వీళ్ళు బ్యాటింగ్ లైనప్ అంతా సాయ్ హోప్ పైన అప్పుడప్పుడు హెట్‌మైర్ పైన కూడా డిపెండ్ అవుతుంది. ప్రెజెంట్ రూథర్‌ఫర్డ్ కూడా మంచి ఫార్మ్‌లో ఉన్నాడు.
సో వీళ్ళు బ్యాటింగ్ విభాగం అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది. వెస్టిండీస్ కి ఎప్పటి నుండో ఉన్న వీక్నెస్ ఏంటంటే వాళ్ళ బౌలింగ్ విభాగం. మెయిన్ ఇండియన్ పిచ్లు ఏంటంటే స్పిన్ పిచ్ కి అనుకూలిస్తాయి. ప్రెసెంట్ ఇప్పుడు వెస్టిండీస్ స్పిన్ విభాగం అంత స్ట్రాంగ్ గా లేదు. దీని వల్లే వాళ్ళని థర్డ్ ప్లేస్ లో ఉంచాల్సి వచ్చింది. తర్వాత వస్తే సౌత్ ఆఫ్రికా. పైన ఇండియన్ టీం ఉంది కాబట్టి సౌత్ ఆఫ్రికాని రెండో టీం లో పెట్టాల్సి వచ్చింది తప్ప ఇప్పుడు ప్రెసెంట్ టాప్ 8 ఎవరైతే సూపర్ 8 ఆడుతున్నారో వాళ్ళందరినీ కంపేర్ చేస్తే ఇండియా తర్వాత స్ట్రాంగెస్ట్ టీం ఏదైనా ఉన్నదంటే అది సౌత్ ఆఫ్రికా. మేబీ సౌత్ ఆఫ్రికాకి ఇండియాకి ఫైనల్స్ పడినా సరే ఆశ్చర్యపోని అవసరం లేదు. ప్రెసెంట్ ఈ రెండు టీంలు అంత బాగా ఆడుతున్నాయి. ఇండియన్ టీం వల్లే సౌత్ ఆఫ్రికాని సెకండ్ ప్లేస్ లో అంటే అటు బ్యాటింగ్ బాగుంది, ఇటు బౌలింగ్ లో కూడా బాగుంది. ఒక్క రబాడా ఒక్కడే ఫామ్ లో లేడు. స్పిన్ విభాగంలో కూడా కేవలం మహారాజ్ ఒక్కడే నెట్టుకొని వస్తాడు. ఎందుకంటే ఇక్కడ స్పిన్ అనేది చాలా ముఖ్యం ఇండియన్ పిచ్ లో. సో వాళ్ళకి స్పిన్ విభాగం కొంచెం రబడా ఇన్ఫార్మ్ ఈ రెండే వాళ్ళకి మైనస్. దాని వల్లే సౌత్ ఆఫ్రికాని సెకండ్ ప్లేస్ లో పెట్టి ఇక ఇండియా టీం విషయానికి వస్తే మనకి అన్ని విషయాల్లో బ్యాలెన్స్డ్ గా ఉంది. ఒక్క ఫీల్డింగ్ లో తప్ప. ఇండియా ఈ వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యి 8 క్యాచ్లు నేలపాలు చేశారు. ఆ ఫీల్డింగ్ ఒక్కటే మెరుగుపరుచుకుంటే ఇండియా డెఫినెట్ గా నెంబర్ 1 ప్లేస్ లో ఉంటది. అండ్ గ్రూప్ బి విషయానికి వస్తే ఇది చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే మ్యాచ్లు మాక్సిమం వర్షం కారణం వల్ల రద్దు అయ్యే మ్యాచ్లే ఎక్కువ ఉంటాయి. దీనివల్ల పాయింట్ టేబుల్స్ లో గందరగోళం నెలకొనవచ్చు. ఒకవేళ వర్షం వల్ల రద్దు అయితే మాత్రం ఖచ్చితంగా ఇంగ్లాండ్ అండ్ న్యూజిలాండ్ ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్ లో ఉంటాయి. పాకిస్తాన్, శ్రీలంక ఎలిమినేట్ అవుతాయి. దీనివల్ల ఇంగ్లాండ్ ఫస్ట్ ప్లేస్ లో ఉండి న్యూజిలాండ్ సెకండ్ ప్లేస్ లో ఉంటుంది అనుకో. అక్కడ ఇండియా ఫస్ట్ ప్లేస్ నుండి సౌత్ ఆఫ్రికా సెకండ్ ప్లేస్ లోకి వస్తారు అనుకుందాం. అప్పుడు ఇంగ్లాండ్ కిన్ని, సౌత్ ఆఫ్రికాకి, న్యూజిలాండ్ కిన్ని, ఇండియాకి సెమీఫైనల్లో తలపడతాయి. సో ఇండియా అండ్ న్యూజిలాండ్ సెమీఫైనల్లో తలపడితే ఇండియా గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇంగ్లాండ్ అండ్ సౌత్ ఆఫ్రికా సెమీఫైనల్లో తలపడితే సౌత్ ఆఫ్రికా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో నా ప్రకారం ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా ఫైనల్స్ ఆడతాయి. మాక్సిమం ఏంటంటే ఇండియాకి హోమ్ అడ్వాంటేజ్. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ సౌత్ ఆఫ్రికాతో పోల్చుకుంటే ఇండియాకి అటు బ్యాటింగ్ లోటు ఇటు బౌలింగ్ లోటు ఎడ్జ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనమే గెలిచే అవకాశాలు ఈ వరల్డ్ కప్ 100% ఛాన్సెస్ ఉన్నాయి. దట్స్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ.